ఓకే, అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి. ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి. ఇది చప్పట్లు కొట్టేది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్రపంచమంతా శత్రువులు, ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు. అలాంటిది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చే నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు. మీరు ముందుకు వచ్చేస్తారు, దాచుకొని వచ్చేస్తారు, మాకు ఇబ్బంది అయిపోతుంది, పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు. అందుకని నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను, కొంచెం మీరు నియంత్రణ పాటించాలి. ఉత్సాహం మంచిది, కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్, గుర్తుపెట్టుకోండి, నాతో సహా. దట్స్ వై యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే, రాష్ట్రం తెలుగు వారికి ఒక ఉనికినిచ్చినవాడు పొట్టి శ్రీరాములు గారు. 56 రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరూ కూర్చోబెట్టి ఆయన్ని, చనిపోతే శవం తీయడానికి కూడా మనుషులు లేరు ఆయన పక్కన, 2-3 తప్ప. ఎంత బాధ కలిగిస్తా మాట. మన ఘంటసాల గారు, కీర్తిశేషులు ఘంటసాల గారు, వీళ్ళందరూ కూర్చొని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారు. అలాంటి వ్యక్తికి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, మనందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి. తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా ఇది గుండెల్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క నాయకుడికి కులం అంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఎప్పటికీ ఉండలేం. అంబేద్కర్ గారికి కులం అంటగట్టలేం. కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు, అది వేరే విషయం. అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవు, ఎవరికి. అది మీ జనరేషన్. నేను బాధ్యత తీసుకున్నా. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు, మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు, ఆయన రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక 4 లైన్లు కథ డొక్కా సీతమ్మ గారిది చదివితే, ఏ 6వ క్లాస్లోనో 7వ క్లాస్లోనో అది మనసులో ఉండిపోయి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే, అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మరి దేనికి పెడదామంటే, మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయేలా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందం కలిగింది. ఆవిడ కులం చూడలేదు. ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టు అంటే డొక్కా సీతమ్మ అంటే వచ్చి అన్నం పెట్టేది. అంటే ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకని ఆయన గౌరవార్థం అమరజీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఏది రాలేదు. మనస్ఫూర్తిగా వారికి శతకోటి నమస్కారాలు, శతకోటి దండాలు తెలియజేస్తాం. ఆ మహానుభావుడు చనిపోయాను, పంచభూతాల్లో కలిసిపోయారు, కానీ ఆయన ఆత్మ శక్తి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మంచి వాళ్ళని పెంపొందించుకుంటే తప్ప సమాజానికి మంచి చేయలేం. మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు. నేను పొట్టి శ్రీరాములను ఆరాధించాను, ఒక బూర్గుల రామకృష్ణారావును ఆరాధించాను, ఒక చంద్రశేఖర్ ఆజాద్ని ఆరాధించాను. నేను క్రిమినల్స్ని ఆరాధించలా, దోపిడీ చేసేవాళ్ళని, దగా చేసేవాళ్ళని నేను ఆరాధించలా, హక్కుల కోసం పోరాడే వాళ్ళని ఆరాధించాను.
దానివల్లే నేను తగ్గి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి, సీట్ల విషయంలో తగ్గి, అందరి చేత తిట్లు తింటా, ఒకడు అమ్మేశానని ఒకడు, ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు, ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను, నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను, అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను. రాష్ట్రానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలని నాకు స్వార్థమే లేదు. నాకు జీవితకాలంలో వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు. దట్టు ముఖ్యంగా మరి గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది, నేల ఇది. ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఎవరు ఊహించున్నాం. ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని, మీ తాతల్ని, మీ అమ్మల్ని అడగండి, మీ నాన్నగారిని అడగండి, వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం. 2018లో నేను భీమవరం వెళ్ళి 2000 వరుసగా తిరుగుతున్నప్పుడు